ప్రస్తుతం ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల్లో కొన్ని సవాళ్లు, కొన్ని ప్రశ్నలు మీడియా ద్వారా ప్రజల మధ్యకు తీసుకెళ్లడం కోసం ఈరోజు ఈ సమావేశంలో నేను ఆ విషయాలు ప్రస్తావిస్తున్నాను. మనందరికీ తెలుసు, జనవరి 22 అయోధ్యలో రామ మందిర నిర్మాణం, రామ్లలా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రజలందరూ వేచి చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్నటువంటి భారతీయులు, హిందువులు అందరూ కూడా ఈ ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని వేచి చూస్తున్నారు, చర్చిస్తున్నారు, అనేక విషయాలను వాళ్ళు అనుసరిస్తున్నారు. దురదృష్టవశాత్తు దేశంలో చాలా మంచి వాతావరణంలో, మంచి సమన్వయంతో నూట 40 కోట్ల ప్రజానీకం ఉండేటువంటి ఈ దేశంలో ఒక మహత్తరమైనటువంటి ఘటన జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం చొరవ కారణంగా, సమన్వయం కారణంగా ప్రపంచంలోనే అద్వితీయమైనటువంటి ఈ ఘటన ఒక ఈవెంట్గా ప్రజలందరూ ప్రపంచంలో చూస్తున్నటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కాంగ్రెస్ కూటమి ఏదైతే ఇండి కూటమి ఏదైతుందో ఆ కూటమికి సంబంధించినటువంటి అనేక పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు దేశవ్యాప్తంగా ఒక కుట్రపూరితమైనటువంటి, ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి విధంగా, శాంతిని భంగపరిచే విధంగా, హిందూ వ్యతిరేక శక్తులను ప్రోత్సహించే విధంగా, భారతదేశంలో భారత వ్యతిరేక సంస్థలకు ఊతమిచ్చేటువంటి విధంగా పత్రికా ప్రకటనలు చేయడం, అదేవిధంగా ప్రజల్లో ఒక రకమైనటువంటి అశాంతి, ఉద్రిక్తత, ఉద్వేగం ఏర్పడేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. టిప్పు సుల్తాన్ కు మద్దతుగా ఎంతైతే కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారో, మౌనంగా కాకుండా భగవంతుడు శ్రీరాముడు మర్యాద పురుషోత్తమునిగా భావించేటువంటి అయోధ్య శ్రీరాముని విషయంలో ఈ విధమైనటువంటి అవమానకరమైనటువంటి పద్ధతిలో మాట్లాడడం ఏదైతుందో ఇది ప్రతిరోజు పెరుగుతున్నది. ఒక పథకం ప్రకారం సనాతన ధర్మానికి వ్యతిరేకంగా, మెజారిటీ హిందువులను కించపరిచే విధంగా, అవమానించే విధంగా, మెజారిటీ ప్రజలను అవమానించేటువంటి పద్ధతిలో హిందువులను వ్యతిరేకించి, లేకపోతే శ్రీరాముని వ్యతిరేకించే విధంగా ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కూటమి నాయకులు ప్రయత్నిస్తున్నారు. అది కర్ణాటకలో కావచ్చు, అది ఉత్తరప్రదేశ్లో కావచ్చు. ఇవన్నీ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గాని, అదేవిధంగా
రాహుల్ గాంధీ గారు కానీ శ్రీమతి సోనియా గాంధీ కానీ కాంగ్రెస్ కు ఇవాటి సంబంధం లేదు అనేటువంటిది వీటిని వ్యతిరేకిస్తూ ఒక్క ప్రకటన చేయకపోవడం, ఇది లోతైన కుట్ర ఉంది అనేటువంటి విధంగా హిందూ వ్యతిరేక, మెజారిటీ ప్రజల వ్యతిరేక రాజకీయాలను ప్రోత్సహించడం ఏదైతుందో ఇది ఒక బృహత్ వ్యూహంగా నడుస్తున్నదా అనేటువంటి ప్రశ్న వస్తున్నది. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక నాయకులు గాని సంస్థలు గాని చేసేటువంటి ప్రయత్నాలను పూర్తిగా అణిచివేసే విధంగా దేశంలో 22 జనవరి రోజు ఒక ప్రజా భాగస్వామ్యంతో చరిత్రను సృష్టించేటువంటి విధంగా ఈ కార్యక్రమం ముందుకు పోవాలా అని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. చాలా వినూత్నమైనటువంటి పద్ధతిలో మందిరాలను శుభ్రంగా ఉంచండి, మందిర పరిసరాలను శుభ్రంగా ఉంచండి, దీపాలు వెలిగించండి, రామరాజ్యం ప్రజాస్వామ్యంలో ప్రజారాజ్యం ఏదైతే ఉందో అది రామరాజ్యం, ప్రజారాజ్యం ఏదైతే ఉందో అది రామరాజ్యంగా భావించాలా అనేటువంటి పద్ధతిలో అది ప్రజా భాగస్వామ్యంతో మాత్రమే సాధించగలుగుతామనే ఉద్దేశంలో నరేంద్ర మోదీ గారు పిలుపునివ్వడం జరిగింది. శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ఏదైతే ఉందో అది రాజకీయ పార్టీలకు అతీతంగా మొత్తం సమాజాన్ని ఐక్యం చేసేటువంటి విధంగా ఏదైతే పిలుపునిస్తుందో ఆ పిలుపులో దేశమంతా పాల్గొనాలనేటువంటి పద్ధతిలో మేము కూడా తయారీలో భాగస్వాములం అవుతున్నాం. ఇది ఒకవైపు హైదరాబాద్లో కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఈ విధమైనటువంటి హిందూ వ్యతిరేక స్టేట్మెంట్లు వస్తున్నప్పుడు తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి గాని, తెలంగాణ ప్రభుత్వంలో ఉండేటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు గాని ఎవ్వరు కూడా ఈ హిందూ వ్యతిరేకమైనటువంటి ప్రకటనలను వ్యతిరేకించకపోవడం ఏదైతుందో, ఖండించకపోవడం ఏదైతుందో ఇది యావత్ హిందూ సమాజాన్ని అవమానించేదిగా భావించాల్సి వస్తున్నది. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇంకొక వైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం ఏదైతే నడుస్తుందో ఆ ప్రభుత్వ విధానాలను అమలు చేస్తున్నటువంటి పద్ధతిని గమనిస్తున్నాం. ఎక్కడైతే తప్పిదాలు ఉన్నాయో అవి ఎత్తి చూపుతున్నాం. ప్రజల మధ్య మీడియా ద్వారా చర్చిస్తున్నాం. సమయం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు ప్రారంభించట్లే, పోరాట మార్గంలో వెళ్ళట్లే. కానీ స్పష్టంగా మీడియా ద్వారా ప్రజల మధ్యకు ఈ యొక్క అంశాలను మేము చర్చిస్తున్నాము. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత, ప్రభుత్వం రాకముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ, వాళ్ళు చేసినటువంటి ప్రకటనలు కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రకటనలకు పొంతం లేదు, సంబంధం లేదు. చాలా సార్లు వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నటువంటి ప్రకటనలు పూర్వ ప్రకటనలతో వ్యతిరేకంగా ఉన్నాయి.
భారతీయ జనతా పార్టీ ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్య ఈ యొక్క వ్యత్యాసాన్ని, ఈ యొక్క తేడాను, ఈ యొక్క మార్పును మేము ఎత్తి చూపుతున్నాం. ఉదాహరణకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు మొన్న మాట్లాడుతూ 3 జనవరి రోజు మాట్లాడుతూ సిబిఐ అది కాళేశ్వరం కావచ్చు, ఒక్క విషయంలో కాదు, ఇంతకుముందు విద్యుత్ శక్తి కొనుగోలు విషయంలో బీజేపీని కూడా ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సిబిఐ విచారణ వెనకంజ ఎందుకు? విద్యుత్ కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు ఇది సిబిఐ ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు విద్యుత్ శక్తి విషయంలో? అదేవిధంగా రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో, ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్, రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని తెలిసి కూడా కేంద్రం ఎందుకు సిబిఐ దర్యాప్తు జరిపించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం ప్రశ్నించడం జరిగింది. 4 నవంబర్ రోజు కాళేశ్వరంలో అవినీతి జరిగింది. ఈ అవినీతి విషయంలో సిబిఐ విచారణకు ఆదేశించాలా అని రాష్ట్రపతికి మరియు గవర్నర్కు కాంగ్రెస్ ఫిర్యాదు చేయడం జరిగింది 4 నవంబర్ రోజు. ఇది అదేవిధంగా భూ ఆక్రమణల విషయంలో కూడా ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ విషయంలో షామీర్పేట్ మండలం దేవరంజాల గ్రామంలోని సీతారామస్వామి దేవాలయానికి చెందిన భూముల ఆక్రమణలపై సిబిఐతో విచారణ జరిపించాలని ఆ రోజు మాట్లాడడం జరిగింది. 4 మే 21, 2021లో 4వ తేదీ మై రోజు ఆ రోజు ప్రస్తుత సీఎం ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా మోహన్ రావు అడ్వకేట్ ఏదైతే ఉందో మర్డర్ విషయంలో సిబిఐతో దర్యాప్తు చేయించాలా అని ఫిబ్రవరి 19, 2021లో సిబిఐ జరపాలని చెప్పారు. చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్ మరణం విషయంలో సిబిఐ దర్యాప్తు డిమాండ్ చేసినటువంటి వ్యక్తి, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ విషయంలో సిబిఐ దర్యాప్తు చేసిన వ్యక్తి, కాళేశ్వరం విషయంలో సిబిఐ దర్యాప్తు చేసిన వ్యక్తి, ధాన్యం సేకరణ విషయంలో సిబిఐ దర్యాప్తు అడిగినటువంటి వ్యక్తి గురించి గజ దొంగకి ఇవ్వడం అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే గజ దొంగ సిబిఐ అని కనుక అనుకుంటే ఈ 4 కేసుల విషయంలో 5 కేసుల విషయంలో దర్యాప్తు అడిగినప్పుడు ఆ రోజు మతి లేదా? ఆ రోజు ఎక్కడ పోయింది? ఆ రోజు మతి ఉంటే ఈ రోజు మతి ఎక్కడ పోయింది? ఈ 2 విధానాల్లో వ్యత్యాసకు అసలు కారణం ఏంది? ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇది కేవలం మీదగనటువంటి రాజకీయాలేనా, లేకపోతే రేపు బీఆర్ఎస్ ను బెదిరించి పొలిటికల్ మేనేజ్మెంట్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం, గ్రౌండ్ ప్రిపరేషన్ కోసం సిబిఐ రాకూడదనా? సిబిఐ వస్తే భవిష్యత్తులో మ్యాచ్ ఫిక్సింగ్ అవకాశం ఉండదు. సిబిఐ గనక దర్యాప్తుకు వస్తే
కాంగ్రెస్ పార్టీ గాని వ్యక్తిగతంగా వ్యక్తి రాజకీయాలకు గాని బ్లాక్ రాజకీయాలకు అవకాశం ఉండదు కాబట్టి ఈ లైన్ మార్చడం జరిగింది. సిబిఐ ఇంకొక విషయం చాలా స్పష్టంగా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. బీజేపీ మొదటి నుంచి చెప్తున్నది దర్యాప్తు జరగాల. భారతీయ జనతా పార్టీ అవినీతి విషయంలో, కాళేశ్వరం అవినీతి విషయంలో దర్యాప్తు జరగాల. మేము ప్రభుత్వానికి వస్తే దర్యాప్తు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. ఈ రోజు ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక రాజకీయ పార్టీగా, ఒక జాతీయ పార్టీ దర్యాప్తు ఎన్ని కోణాల నుంచి వీలైతే అన్ని చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనందరికి కూడా తెలుసు సిబిఐ విషయంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు మేమందరం ఆశతో చూశాం. తెలంగాణ చాలా ఆశతో చూశారు. ఎందుకంటే మీరు గమనించండి, అహంకారపూరితమైనటువంటి అవినీతి పూరితమైనటువంటి ఒక నాయకత్వాన్ని, ఒక పార్టీని తొలగించి ఎన్నో ఆశలతో రాష్ట్ర ప్రజలు ఒక పార్టీని ప్రభుత్వానికి పట్టం కట్టారు అంటే ప్రజల ఆశతో చూస్తున్నారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు సీఎం అయిన తర్వాత దర్యాప్తు విషయంలో మొదటిసారి ఢిల్లీకి వెళ్ళినప్పుడు అసలైతే మొదలు కేబినెట్ లోనే నిర్ణయం తీసుకొని ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ రాస్తారని ఆశించాం. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో కూలంకషంగా, విస్తృతంగా, లోతుగా దర్యాప్తు సమయబద్ధంగా సిబిఐ ద్వారా చేయించండి అనేటువంటి అభ్యర్థనతో కూడినటువంటి ఒక లెటర్ వెంటనే పోతుందని ఆశించాం. ఆశ ముందుకు పోలే. సీఎం ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఉప ముఖ్యమంత్రితో పాటు కలిసి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ కోరిక, ప్రజల యొక్క కోరిక ఏదైతుందో దాన్ని ప్రభుత్వం అడుగుతుందని ఆశించాం. అది జరగల. మొన్న హోంమంత్రి అమిత్ షాని కలవడానికి వెళ్తే అప్పుడు కూడా అడుగుతారని ఆశించాం. అప్పుడు జరగట్లే. మాట మార్చారు. ఇప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటున్నారు. నో సిబిఐ ఎంక్వైరీ, సైలెన్స్ ఆన్ సిబిఐ ఎంక్వైరీ. జ్యుడిషియల్ ఎంక్వైరీ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. కానీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏదైతే మనీ స్కాండల్ ఉందో, కాస్ట్ ఎస్కలేషన్ ఉందో, మనీ ట్రయల్ ఏదైతుందో, ట్రాకింగ్ ఏదైతుందో వీటన్నిటినీ ఇన్వెస్టిగేషన్ చేయగలిగేది ఒక దర్యాప్తు సంస్థ మాత్రమే. కాలక్షేపం కోసం, కాలక్షేపం కోసం కొన్ని అంశాలను పరిశీలించే విధంగా కాదు. దేర్ మస్ట్ బి ఎబిలిటీ, దేర్ మస్ట్ బి కాంపిటెన్స్. రాబోయేటువంటి రోజుల్లో కేసును ప్రత్యక్షంగా నడిపించి అభియోగాన్ని పూర్తిగా ఛార్జ్ షీట్ ను ఫైల్ చేయగలిగేటువంటి సంస్థ సిబిఐ. కాబట్టి సిబిఐకి ఇవ్వకపోవడం ఏదైతుందో ఈ ప్రజలను దగా చేయడమే. కాంగ్రెస్ పార్టీ ద్వారా నడుస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ దర్యాప్తు ఇవ్వకపోవడము మనందరికి కూడా తెలుసు. సిబిఐ ఎప్పుడు వస్తుంది? సీఎం ప్రైమ్ మినిస్టర్ కు లెటర్ రాసినప్పుడు వస్తుంది. ఒకవేళ సిబిఐ రావాలంటే ఏదైనా కేసులో 3-4 రాష్ట్రాల యొక్క సంబంధించినటువంటి ఉన్నప్పుడు అది నేరుగా రావచ్చు, లేదా సుప్రీంకోర్టు డైరెక్షన్లో మాత్రమే వస్తుంది. కాబట్టి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, నీవిచ్చినటువంటి వాగ్దానానికి అనుగుణంగా ప్రజల ముందు, ప్రజా దర్బార్లో, ప్రజా ఉద్యమాల్లో నువ్వు మారుగా చెప్పినటువంటి ఏదైతే మాట ఆ మాట మీద నిలబడి సిబిఐ
దర్యాప్తు చేయించాలి. సిబిఐ దర్యాప్తు చేయించకపోతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను ద్రోహం చేయడం, దగా చేయడం అనేది భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. ఈ విషయం ఆగిపోదు. భారతీయ జనతా పార్టీ పూర్తి అవినీతిని బయటికి తీసుకొచ్చేంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక నీడలాగా వెంబడిస్తుంది, ప్రశ్నిస్తుంది, సవాల్ చేస్తుంది. సమయం తర్వాత పోరాటం ప్రారంభిస్తుంది. జాగ్రత్త. ఇది మేము గమనిస్తున్నాం సిబిఐ విషయంలో. కాబట్టి ఈ ప్రభుత్వం మారుస్తున్నటువంటి మాటలు ఏవైతున్నాయో, నేను ఇంతకుముందు అని చెప్పిన, ఒక కాళేశ్వరమే కాదు, ఏది కూడా ఇవ్వట్లేదు. కాబట్టి దర్యాప్తుకు భయపడుతున్నది ఎందుకు? దర్యాప్తు విషయంలో మారుస్తున్నది ఎందుకు? వాట్ ఆర్ యువర్ రియల్ పొలిటికల్ అబ్జెక్టివ్స్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ద గవర్నమెంట్ హ్యాస్ చేంజ్డ్. రాజకీయ లక్ష్యాలు ఏవైతున్నాయో మారినవి ఏంటి, ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నా. రెండో విషయం, ఫార్మాసిటీ. ఈరోజు ముఖ్యమంత్రికి ఒకరోజు మాట్లాడిన దానికి ఇంకొక రోజు మాట్లాడిన దానికి సంబంధం ఉందా? ఏంది తేడా? యాక్చువల్ మోటివేషన్ ఏంటి? డ్రైవింగ్ పాయింట్ ఏంటి? ఈరోజు 20,000 ఎకరాలు అక్విజిషన్ ప్లాన్, సుమారుగా 13,000 ఎకరాలు ఇప్పటి వరకు ప్రొక్యూర్ అయినాయి, అంటే అక్వైర్ చేసినాయి అనేది అంచనా సుమారుగా. మీరందరూ కూడా గమనించాలా, ఏదైతే వీళ్ళ ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది అనేక సార్లు. 500 కంపెనీలు సుమారుగా దరఖాస్తు చేసుకున్నాయి అనేది ప్రభుత్వం, అప్పుడున్న ప్రభుత్వం చెప్పింది. ఇవంతా చేస్తున్నప్పుడు ఈరోజు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ పెట్టుబడులు ఒకవైపు కావాలని బీజేపీ ఆశిస్తున్నది. తెలంగాణ అభివృద్ధి జరగాలని ప్రభుత్వాలు మారొచ్చు, కానీ అభివృద్ధి కుంటుపడద్దు అని ఆశిస్తున్నారు. అయితే ఆశిస్తున్న సమయంలో ప్రభుత్వానికి రాకముందు, లేకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి 10 రోజుల క్రితం మేము రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. ఫార్మాసిటీ మామూలు ప్రాజెక్టు కాదు, ఏదో 50 ఎకరాలు 20 ఎకరాల ప్రాజెక్టు కాదు, ఏదో ఒక రోడ్డు కాదు. ఇంత పెద్ద బృహత్ విషయంలో స్పష్టమైన ఆలోచన లేకుండా ఇది అనాలోచితంగా చెప్పిందో నేను అనుకోను. రద్దు చేస్తామని చెప్పిన తర్వాత 31 డిసెంబర్ 10 రోజుల క్రితం రద్దు చేస్తా అన్న తర్వాత 31 డిసెంబర్ రోజు ఈ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నామని సీఎం ప్రకటించడం జరిగింది. మొదలు రద్దు చేస్తున్నాం, ఆ తర్వాత 31 డిసెంబర్ రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా 4th నవంబర్ రోజు, అంటే నేను చెప్పేది డిసెంబర్ 31 కన్నా ముందు, ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం సీఎం కాదు. 4th నవంబర్ రోజు డిప్యూటీ సీఎం ప్రస్తుతం ఉండేటువంటి నాయకుడు బట్టి విక్రమార్క గారు కాళేశ్వరం విషయంలో, ఇతర విషయాల్లో అన్నిట్లో కూడా కేంద్ర విజిలెన్స్, ఇతర దర్యాప్తు సంస్థలతో, అంటే అనేక అవినీతి విషయంలో వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయంలో రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం వెనుక అసలు రహస్యం ఏంటి? వాట్ ఈస్ ద రియల్ సీక్రెట్? What made the present CM to take back the declared decision? Kodan Reddy, disciplinary committee chairman, Congress party senior నాయకుడు, కిసాన్ కాంగ్రెస్ నాయకుడు, వీరు 4th జనవరి రోజు ఫార్మాసిటీ రద్దు చేస్తామని మళ్ళీ ప్రకటించారు. అంటే ఇదొక డిసార్గనైజ్డ్ ఎఫర్ట్ కనబడుతున్నది కావచ్చు. కాదు, ఇది ఒక పథకం ప్రకారం, వ్యూహం ప్రకారం సెటిల్మెంట్ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ దిశలో వెళ్తున్నదా?
ఒక ప్రైవేటు రాజకీయ నాయకులుగా ఉన్నప్పుడు చేసేటువంటి పనులు ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి పనులనే చేస్తున్నదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రతి పౌరుని మనసులోకి వచ్చేసింది. వసూళ్లకు రాబోయేటువంటి జాతీయ స్థాయిలో పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ కు ధనాగారంగా తెలంగాణను మార్చడంలో భాగంగా ఇటువంటి పథకాలను ఇటువంటి వ్యూహాలను రచిస్తున్నదా అని ప్రశ్న తెలంగాణ ప్రజల పౌరుల్లో వస్తున్నది. ఇదే సందర్భంగా ఈరోజు మేము మొదటి నుంచి చెప్తూ వచ్చాం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 2004 నుంచి 14 వరకు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం సమయంలో హయాంలో లక్షల కోట్ల కుంభకోణాలు ఒకవైపు అయితే, అవినీతి లేనటువంటి చరిత్రలో ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వం నాయకులు ఇది భారతీయ జనతా పార్టీ మోదీ గారి ప్రభుత్వం చెబుతున్న సందర్భంగా అదానీ విషయంలో అనేకమైనటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారంలో కాంగ్రెస్ పాల్గొన్నది. అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఒక వ్యాపార సంస్థలు, షార్ట్ సెల్లింగ్ కంపెనీస్ యొక్క రీసెర్చ్ థింక్ ట్యాంక్స్, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ నాయకత్వంలో ఉండేటువంటి వాళ్ళు టు ప్రమోట్ దేర్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో భారతదేశ కీర్తిని, ప్రతిష్టను ప్రతిష్ట పాలు చేసేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయానికి మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ అదానీ విషయంలో దేశ ప్రధానిని, దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ప్రచారం సాగించారు. దర్యాప్తు కోరడం జరిగింది. సుప్రీంకోర్టులోకి వెళ్ళింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు దేశ ప్రజలందరికీ హిండెన్బర్గ్ లాంటి వాళ్ళ యొక్క రిపోర్ట్ ఏవైతున్నాయో అవి న్యూస్ వాల్యూ ఉంటుంది కానీ ఎవిడెన్స్ వాల్యూ ఉండదు. సాక్ష్యానికి అవసరమయ్యేటువంటి బలము ఇవి కావు అని సుప్రీంకోర్టు చెప్పి సేబీకి పూర్తి అధికారాలను, స్వతంత్రాన్ని ఇస్తూ సుప్రీంకోర్టు ఇందులో పిటిషనర్లు అడిగినటువంటి ఏ విషయాన్ని కూడా అవకాశం ఇవ్వకుండా ఒక వర్డిక్ట్ ఏదైతే ఇచ్చిందో ఇచ్చిన తర్వాత ముఖం జల్లనటువంటి పరిస్థితి కాంగ్రెస్ కు వచ్చింది. దేశ చరిత్రలో మోదీ గారి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడం కోసం చేసినటువంటి ప్రచారాన్ని సుప్రీంకోర్టు తీర్పు తర్వాత, ఒక డైరెక్షన్ తర్వాత ఈరోజు ప్రజల ముందు మొత్తం కూడా బహిర్గతమైన సమయంలో కాంగ్రెస్ ఏమో దీన్ని ఇంకా వ్యతిరేకిస్తున్నది. అదాని విషయంలో ఇంకా మాట్లాడుతున్నది. అదే సీఎం అదాని కంపెనీతో బహిరంగంగా పెట్టుబడి చర్చలు ప్రారంభించారు. నీవు పెట్టుబడులు తీసుకొస్తే ఆ కంపెనీ ద్వారా తెలంగాణ అభివృద్ధి, ఆ కంపెనీ ఇంకెక్కడైనా వ్యాపారం చేస్తే అది భారతదేశానికి దోపిడీ, అది మోదీ గారు చేసినటువంటి దోపిడీ, ఇది ప్రచారం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది, తెలంగాణ ప్రజల ముందు తెలంగాణ సీఎం చాలా స్పష్టంగా చెప్పాలా, అదానీ తెలంగాణకు వస్తున్నప్పుడు, నువ్వు ఆహ్వానిస్తున్నప్పుడు, నువ్వు వ్యక్తిగతంగా సమావేశం అవుతున్నప్పుడు రాహుల్ గాంధీ మాట్లాడిన దానికి, తెలంగాణ సీఎంగా ఉండేటువంటి కాంగ్రెస్ నాయకుడు మాట్లాడిన దానికి సంబంధం ఉందా లేదా? దీనికి సమాధానం చెప్పాలి. ఈ అదానీ విషయంలో ఇక్కడనే కాదు, రాజస్థాన్ సీఎం, ఛత్తీస్గఢ్ సీఎం, వీళ్ళందరూ కూడా ఈ విధమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నారు. కానీ
బయట మాత్రం ప్రచారం కాంగ్రెస్ ఒక బాధ్యతారహితమైనటువంటి దేశ వ్యతిరేకంగా దేశాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా మోదీ వ్యతిరేకంగా కుట్రపూరితమైనటువంటి ప్రచారం చేస్తున్నది. ఈ సమయంలో నేను భారతీయ జనతా పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నా, వాట్ ఈస్ ద ఆన్సర్? నీ సమాధానం ఏంటి? అదాని దోపిడికి ప్రతీక అయితే, అదాని అవినీతికి ప్రతీక అయితే, ప్రజల సొమ్మును కాజేసినటువంటి వ్యక్తి అయితే, అదాని మొనపలి ఏకాధికారానికి గుత్తాధిపత్యానికి ప్రతీక అయితే, అటువంటి అదానితో లావాదేవీలు నడుపుతున్నటువంటి నీ ప్రభుత్వాన్ని నేనేమనాలా? ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఇది తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ యొక్క ద్వంద్వ వైఖరిని, రెండు నాలుకల ధోరణిని, చెప్పేదొకటి చేసేదొకటి దీన్ని గమనిస్తున్నారు. ప్రశ్నలు వాళ్ళ దగ్గర ఉదయిస్తున్నాయి. చివరిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంకి వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో ప్రతిరోజు ఎవ్రీడే ప్రజా దర్బార్ పెడతామన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజా దర్బార్, ప్రజలతో ప్రత్యక్షంగా కలవడం. ఈరోజు ప్రభుత్వంకి వచ్చిన తర్వాత 30 రోజులు గడవక ముందే అనేక టర్న్స్ అండ్ ట్విస్టులు వస్తున్నాయి. ప్రతిరోజు కాదు, మేనిఫెస్టోలో ప్రామిస్ చేసినటువంటిది ఈ రోజు ప్రతిరోజు కాదు, ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే అని అక్కడికి వచ్చింది. ఇంకా అనేకమైనటువంటి పద్ధతుల్లో. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ఈ సీఎం అవినీతికి వ్యతిరేకంగా సెటిల్మెంట్ రాజకీయాలకు అవకాశం ఇచ్చేది లేదు బీజేపీ హెచ్చరిస్తున్నది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిని పాతాళంలో ఉన్న తెలంగాణ ప్రజల ముందుకు తీసుకొచ్చేంత వరకు అవిశ్రాంత పోరాటం చేస్తుంది. ఇది ప్రజలకు మేమిచ్చినటువంటి వాగ్దానం. ఈ ప్రభుత్వం మడమ తిప్పితే మేము మడమల మీద కొరడా జులిపిస్తాం. చివరిగా ఇంకొక విషయం నేను స్పష్టం చేయదలుచుకున్నా. ఈరోజు బీఆర్ఎస్ ఏదైతుందో ఒక నాటకం మొదలుపెట్టింది. ఖచ్చితంగా ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టే విధంగా నాటకం ఆడుతున్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నూతన ఏదైతే ఒప్పంద రాజకీయాలకు, అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ కు పునాదులేస్తున్నది. ఈరోజు వాళ్ళు అంటున్నారు, ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు అస్సాంలో దేవకాంత్ బార్వా, కాంగ్రెస్ అంటే ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా అనేటువంటిది. ఈరోజు కేటీఆర్ వారు ప్రెస్ లో మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే టీఆర్ఎస్. అహంకారం, అజ్ఞానం, చరిత్ర వక్రీకరణ, దీన్ని బీజేపీ సహించదు. తెలంగాణ ఈజ్ మచ్ బిగ్గర్ దాన్ ఎనీ పొలిటికల్ పార్టీ. కాబట్టి పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఉంటేనే తెలంగాణ ఉంటదట. బీఆర్ఎస్ పుట్టక ముందు తెలంగాణ ఉంది, బీఆర్ఎస్ పుట్టిన తర్వాత కూడా తెలంగాణ ఉన్నది, భవిష్యత్తులో కూడా తెలంగాణ ఉంటది. 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘ నాయకులు, ఏబీపీ సంస్థ వాళ్ళందరూ కలిసి ఉద్యమించిన రోజు, ఆ రోజు తెలంగాణ ప్రాణాలు అర్పించిన రోజు, పోలీస్ తూటాలు ఎదుర్కొన్న రోజు బీఆర్ఎస్ లేదు, టీఆర్ఎస్ లేదు. కాబట్టి నేను పుట్టకపోతే ఎవరిని చేసుకుందువు సామెత ఏదైతుందో ఇది అహంకారంతో కూడుకున్నది. తెలంగాణ ప్రజలు
మీ అందరం కూడా స్పష్టం చేస్తున్నాం. బీఆర్ఎస్ ఏదైతుందో అవినీతి ఏదైతుందో అది వెలికి తీసేంత వరకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది లేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇవ్వదు. ఎలాంటి బ్లాక్ మెయిల్, అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్, రాజకీయాలకు అవసరమయ్యేటువంటి పద్ధతిలో ఒప్పందాలు చేసుకుందామని, ఒకరి తప్పులు ఒకరు కప్పిపుచ్చుకుందామనేటువంటి రాజకీయాలు చేసేటువంటి వాటికి ఏదైతే పునాదులు వేస్తున్నారో ఆ పునాదులను మేము మొత్తం కూడా కూలగొడతాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లోనే మీకు బహిర్గతం అవుతుంది. తెలంగాణ ప్రజలు తెలంగాణలో జాతీయ స్థాయిలో తెలంగాణ కోసం అంకిత భావంతో పనిచేసేటువంటి మోదీ గారితో ఏ విధంగా ఉన్నారో అనేటువంటి విషయం స్పష్టమవుతుంది. అడ్రస్ లేకుండా ఎజెండా, దేశ స్థాయిలో ఎజెండా లేని పార్టీలు ఈరోజు ఇంకా అహంకారంతో మాట్లాడితే సహించేది లేదు. నేను ఇంకా చివరిగా ఒక ప్రశ్న ఇస్తున్నా. బీఆర్ఎస్ నేషనల్ పార్టీ, నేషనల్ గవర్నమెంట్, నేషనల్ గవర్నెన్స్ మోడల్, నేషనల్ డెవలప్మెంట్ ఎజెండా, మహారాష్ట్రలో ఎన్నికలు, కర్ణాటకలో ఎన్నికలు, దేశ స్థాయిలో ఎన్నికల్లో పాల్గొంటాం. ఏవి ఆ యాత్రలు, ఏవి ఆ ప్రకటనలు, ఏవి ఆ కార్యక్రమాలు, అవన్నీ కూడా ఈరోజు బీఆర్ఎస్ మర్చిపోయిందా? ఒక్క ఓటమితో ఇంత తొందరగా అడ్డం పడిపోతే బీజేపీ గత 70 సంవత్సరాల అనేక సార్లు ఓడిపోయిన తర్వాత కూడా ఈరోజు నిలబడ్డ పార్టీ, ప్రపంచంలోనే కార్యకర్తల కష్టంతో నిర్మించబడ్డటువంటి అతిపెద్ద పార్టీ. కాబట్టి తెలంగాణలో పార్టీలో ఈ రెండు పార్టీల యొక్క రాజకీయాలను పూర్తిగా ధ్వంసం ప్రజలు చేస్తారు. ఈ యొక్క ప్రశ్నలు ఏవైతున్నాయో ప్రధానమైనటువంటి ప్రశ్నలుగా మేము ప్రజల ముందుకు తీసుకెళ్తాం. ధన్యవాదాలు. కరెక్ట్. ఇప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్ అంటే బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎన్నుకుంటేనే తెలంగాణ పార్లమెంట్ లో ఉంటది, ఉండదు. ఏదైతుందో ఇది అహంకారంతో మాట్లాడేటువంటి మాటలు. తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఏదైతుందో అది ఏమాత్రం గౌరవం ఉన్నా ఇటువంటి మాటలు మాట్లాడడానికి రెండోసారి ఆలోచించాలి. మీరు ఒకటి గమనించాలా, మైనారిటీ సంతుష్టీకరణ విధానం ఏదైతుందో ఇది ఈ రాష్ట్రంలో రెండు పార్టీలు పోటీతత్వంతో ముందుకు పోతున్నాయి. ముందు కూడా పోయినాయి, ఇప్పుడు కూడా పోతున్నాయి.